అనిపించింది డ్రాగన్ గ్లిమ్స్? చాలా హ్యాపీ అనిపించింది అన్న. రాత్రి చూసినాక జూనియర్ ఎన్టీఆర్ చూసినాక కొద్దిగా బాధ అనిపించింది, కానీ ఆ ట్రైలర్ చూసిన తర్వాత హ్యాపీ అనిపించింది. ఎందుకు ఎంత సన్నబడ్డాడు అనుకున్నాను, దానికోసమే. కానీ ఆ కత్తి తిప్పడం అంతా చూసావా, కత్తికి ఏంటంటే ప్రతిసారి వంగిపోతాడు, నడువు వంగితే, దీనిలో వంగలేదు. అదే ఒక హ్యాపీనెస్ అనిపించింది. ఈ సినిమాకి సెట్ అయ్యాడు అని ఉంటారు కదా, పనికి మన డైలాగులు వదులుతారుగా, డైలాగులు వదలకుండా సినిమా కోసం కష్టపడుతున్నాడు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. అంటే చాలా మంది లైక్ గ్లిమ్స్ రాకన్నా ముందు ఆఫ్లైన్ లుక్స్ ని ట్రోల్ చేశారు కదా, వాళ్ళందరికీ రిప్లై ఇచ్చినట్టేనా? కంపల్సరీ. ఓకేనా, ఎందుకు కష్టపడ్డాడు ఏదో అనుకున్నా, సన్నబడ్డాడు అని చాలామంది సెటైర్లు వెళ్ళారు. వాళ్ళకి తగ్గట్టు రాత్రి ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. రైట్, ఎన్టీ రామారావు కూడా ఆ సినిమాలన్నీ చూసుంటాడు. ఎందుకంటే ప్రతి దానిలో కేజీఎఫ్లో కానీ మిగతా అన్నింటిలో జుట్టు మీదే నడిచింది, కానీ దీనిలో వెరైటీగా ఉండాలి అని కష్టపడ్డాడు. కళ్ళే మెయిన్. జూనియర్ ఎన్టీఆర్కి ఈ సినిమాకి పరంగా చూస్తే ఒక కళ్ళే ఎఫెక్ట్, కళ్ళ ద్వారానే ఎఫెక్ట్గా కొట్టబోతున్నాడు అన్న ఫీలింగ్ అయితే కలిగింది రాత్రి. ఇప్పుడు ప్రభాస్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ మూవీ అంటే సలార్ అంటాం, ఇది జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ కంపల్సరీ ఆ పేరు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ లుక్ పరంగా చూసి, రాత్రి చూసిన ఆనందాన్ని చూసి కంపల్సరీగా అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న 2 హాట్ టాపిక్లు ఏంటంటే పెద్ద ట్రైలర్ బాగుందా లేక ఈ గ్లిమ్స్ బాగుందా? గ్లిమ్సే నాకు నచ్చింది బాగా. ట్రైలర్ కంటే గ్లిమ్సే బాగా నచ్చింది. ఎందుకంటే ట్రైలర్ కొద్దిగా నాకు ఎఫెక్ట్ అనిపించింది. సినిమా సూపర్ హిట్ అయితేమో కానీ కొద్దిగా ట్రైలర్ మీద అయితే నాకు కొద్దిగా ఫీలింగ్ అయితే కలిగిందన్న, అందుకని అంటున్నా. కాబట్టి అది ఏంటంటే సెట్ అవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారికి సెట్ అయ్యేదా అన్న ఫీలింగ్ కలిగింది నాకు ఆ ట్రైలర్, అందుకని చెప్పేసి నేను ఆ మాట అంటున్నాను. ఉండిద్ది అనుకుంటున్నాను, అయ్యా కొడుకు కానీ లేదా విలన్ పరంగా ఉండిద్ది జూనియర్ ఎన్టీఆర్ఏ అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది అన్న. అదే జూనియర్ ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ అన్న ఫీలింగ్ కలిగిందన్న నాకు రాత్రి పరంగా చూస్తే. ఆ ట్రైలర్ అవన్నీ చూస్తే జూనియర్ ఎన్టీఆర్ మన ఆంధ్ర వాళ్ళ అయ్యా కొడుకు ఎట్లా నటించారో సేమ్ దీనిలో కూడా అట్లా ఉండబోతుందా లేదా రివర్స్లో ఏమైనా ఉండబోతుందా అనే ఫీలింగ్ అయితే కలిగింది. గూజ్ బంప్స్ వచ్చాయండి. జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ అంటే అందరికీ తెలుసు కదా, ఆయనకి యాక్టింగ్ కావచ్చు, డ్యాన్సింగ్ కావచ్చు, ఏదైనా కానీ కొట్టిన పిండి. ఇక ప్రశాంత్ నీళ్ళు, ఆయన దేశం గర్వించదగ్గ డైరెక్టర్. సో వేరే కాంబినేషన్లో సినిమా అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. నాకు తెలిసి కేజీఎఫ్ సలార్ లాగానే అదే స్టైల్లో తీస్తాడు అనుకుంటున్నాను, ఆ డార్క్నెస్ అదంతా. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ బర్త్డే కూడాను. హ్యాపీ బర్త్డే టు యూ యంగ్ టైగర్. అంటే లుక్స్ ఎలా అనిపించాయి అన్న గ్లిమ్స్లో? బాగుంది, కథకు తగ్గట్టుగా డిజైన్ చేశారు అదంతా కూడాను. నేనైతే వెయిట్ చేస్తున్నాను ఆ సినిమా కోసం. ఓకే, అంటే చాలామంది సలార్ లానే ఉంది, మళ్ళీ దీనికి ఎన్టీఆర్ని పెట్టి తీయాల్సిన అవసరం ఏందని కొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు, దాని గురించి ఏమంటారు? అంటే డార్క్నెస్లో ఉన్నది స్టోరీ అంతా, అలాగని సలార్ స్టోరీ అనుకోలేం కదా, కేజీఎఫ్ స్టోరీ అనుకోలేం కదా. స్క్రీన్ ప్లే స్టోరీ అన్నీ కూడా మారుతాయి. ఆ సినిమాని మళ్ళీ ఎందుకు తీస్తారు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి చెప్పండి? ఈ సినిమా స్టోరీ వేరు, ఆ సినిమా స్టోరీ వేరు. కాకపోతే ఆయన స్టైల్ అట్లా ఉంటుంది అనమాట, ఒక్కొక్క స్టైల్ ఒకలా ఉంటుంది. ప్రశాంత్ నీల్ స్టైల్ ఏంటంటే అంత చీకట్లో ఎక్కువ షూటింగ్ జరుగుతుంటుంది, నైట్ టైంలో అనుకోవచ్చు, డార్క్నెస్లో అనుకోవచ్చు. సో ఇంకా వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే చెదగొడతారని నేనైతే అనుకుంటున్నాను. అంటే చాలా మంది ఆఫ్లైన్ లుక్ చూసి ఎన్టీఆర్ అన్నకి ఏమైంది, ఏం రోగం వచ్చిందని కూడా మాటలు చెప్పారు. సో వాళ్ళందరికీ ఇప్పుడు రాడ్ దిగినట్టేనా? లేదు, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఆయన బర్త్డే కదా ఈరోజు. ఫ్యాన్స్ చాలామంది వాళ్ళ ఇంటికి వెళ్ళారు, జూబ్లీస్ అందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చారు. అలాగే ఏవో 2 చిలకల్లో కూడా చూపించారు, వాటికి జపనీస్ పేర్లు ఏవో పెట్టారు, యూవు యోహో అని. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, చాలా ఫిట్గా ఉన్నాడు. ఇప్పుడే డ్రాగన్ మూవీ గ్లిమ్స్ చూసా, అబ్బా ఏముందా అబ్బా, కళ్ళు తిరిగి పడిపోయింది అంతే. ఇంకా ఒక సలార్, ఒక కేజీఎఫ్, ఒక RRRని మించిపోయింది అంతే. ఏముంది భయ ఎన్టీఆర్ అన్న బాడీ చూస్తుంటే, నిన్న చూస్తే ఎవరిదే మన పెద్ది అతని బాడీ, ఈరోజు ఇతని బాడీలో ఒక్కొక్కరు 6 ప్యాక్లో తెలుగు సినిమా మారిపోతుంది.